ఈ 4 ఫేస్ వాష్ మిస్టేక్స్ చేయకండి. అందరూ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వచ్చు, కాకపోవచ్చు. అందరికీ ఫేస్ మీద ఏవో ఒక క్రీమ్ పెట్టుకోవడం ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. బట్ స్కిన్ కేర్ రొటీన్ ఇష్టం ఉన్నా లేకపోయినా అందరికి ఒక ప్రొడక్ట్ అయితే కావాలి. అదే ఇలాంటి క్లెన్జర్. మేకప్ ముందైనా ఫస్ట్ కావాల్సిన క్లెన్జరే. ఎందుకంటే ఇది డర్ట్ ని, ఆయిలీనెస్ ని రిమూవ్ చేసి మేకప్ ని సెట్ అయ్యేలాగా చేస్తుంది. అట్లాగే మేకప్ అయిపోయిన తర్వాత ఆర్ స్కిన్ కేర్ రొటీన్ రిమూవ్ చేయాలన్నా కూడా కావాల్సింది క్లెన్జరే. సో ఇలాంటి క్లెన్జర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆయిలీ స్కిన్ కి కావాల్సింది ఏంటి? ఇలాంటి ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాష్ విచ్ హ్యాస్ సమ్ సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఆయిల్ రిమూవ్ చేస్తాయి కాబట్టి సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్లెన్జర్స్ ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డల్ స్కిన్ ఆర్ పిగ్మెంటేషన్ ఉన్న స్కిన్ అయితే ఇలాంటివి ఏవైనా మనం లాక్టిక్ యాసిడ్ క్లెన్జర్స్ అంటాము. సో దట్ హెల్ప్స్ ఫర్ రిమూవింగ్ పిగ్మెంటేషన్ ఆర్ బ్రైట్నింగ్ ది స్కిన్. అలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉంది, చాలా డ్రైగా ఉంది, అలాంటి వాళ్ళు ఏదైనా షియా బటర్ బేస్డ్ సోప్స్ ఆర్ ఫేస్ వాషెస్ వాడుకోవచ్చు. అసలు ఫేస్ వాష్ ఎలా పనిచేస్తుంది? వీటిలో ఉండే సర్ఫాక్టెంట్స్ మన ఫేస్ మీద ఉన్న ఆయిల్, డర్ట్, పొల్యూషన్ పార్టికల్స్, స్వెట్, మేకప్ ఇట్లాంటి వాటితో బైండ్ అయ్యి అవన్నీ రిమూవ్ చేస్తూ క్లెన్స్ చేస్తుంది. గుడ్ క్లెన్జర్ అంటే ఎక్కువ ఫోమ్ రావడం కాదు, స్కిన్ బేరియర్ ని డ్యామేజ్ చేయకుండా క్లెన్స్ చేయడం. హెల్దీ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్స్ విత్ బ్యాలెన్స్డ్ క్లెన్జింగ్. మీ స్కిన్ టైప్ కి ఏ ఫేస్ వాష్ సూట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు క్లెన్జర్ అని టైప్ చేయండి. మీ స్కిన్ కి సూట్ అయ్యే ఫేస్ వాష్ ఆర్ ఇంగ్రీడియంట్స్ నేను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.